లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను, కానీ బౌలింగ్లో కానీ లేకపోతే నీ బ్యాటింగ్ హిట్టింగ్లో కానీ ఎస్పెషల్గా చాలా చేంజ్ ఉంది. ఏం వర్క్ చేసావు? షోల్డర్ ఇంజురీ అన్నావు. యాజ్ ఏ క్రికెటర్ ఆల్రౌండర్ ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఎంజాయ్ చేస్తారు? కేక్ స్మాష్లు ఉంటాయి. ఫస్ట్ నువ్వు అప్రోచ్ అవ్వాలంటే, ఎనీ హెల్ప్ కావాలంటే ఓవర్ ద వెళ్తావు. బ్రార్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ తో ఒక రన్నింగ్ ఛాలెంజ్ అయింది. ఏదో నేనే ఫాస్ట్ అన్నావు, మరి ఏమైంది? వెల్కమ్ టు క్రికెట్ ఓటీటీ. ప్రామిస్ చేసినట్టే ఇక్కడ ప్లేయర్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకోబోతున్నాం. అండ్ ఓరు తెలుసుకోనా, ఒక చిన్న హింట్ అయితే ఇస్తా. ఎమర్జింగ్ ప్లేయర్ ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. వాడు నరాలు కావు. హై టెన్షన్ వైర్లు. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. నేను ఆశిష్ రెడ్డి, నాతో పాటు ఇండియన్ క్రికెటర్ మై బ్రదర్ హన్మా విహారీ కూడా వచ్చేసాడు. యాప్, ఎవరు ఉండబోతుందో తెలుసు కదా ఈ ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్. వెల్కమ్ నితీష్ కుమార్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా బాగా ఆడు. ఎమర్జింగ్ ప్లేయర్ కప్పు గెలవడం అనేది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూస్తుంటా అన్న మీ ఇద్దరు వీడియోస్ చాలా బాగుంటాయి. ఏంది ఎట్లుంది దాని తర్వాత? ఐపీఎల్ తర్వాత ఐపీఎల్ ఫీవర్ అయిపోయిందా? ఇంకా బయటకు రావాలా? అయిపోయిందన్న. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళాలంటే కొంచెం మాస్క్ వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, గుర్తుపడుతున్నారు. సో ఫస్ట్ గా తెలుసు క్రికెటింగ్ జర్నీ నీది ఏంటో నాకు తెలుసు. మీ డాడీ చాలా సాక్రిఫైసెస్ చేశారు చిన్నప్పటి నుంచి. నీ క్రికెటింగ్ జర్నీ ఎలా ఉండే అందరికి తెలియాలి కాబట్టి ఒకసారి చెప్పు. స్టార్ట్ అవ్వడం జస్ట్ బేసిక్ గల్లీ క్రికెట్ నుంచి స్టార్ట్ అయిందన్న. జింక్ లో, అప్పుడు జింక్ కాలనీలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో గల్లీ క్రికెట్ ఆడుతున్నాము. అండ్ మా మమ్మీ ఎదురింట్లో ఆవిడకి ప్రతిసారి బాల్ కొట్టేసేవాడిని. సో వాళ్ళు వీళ్ళు గొడవ పడే వాళ్ళు ఎక్కువ. సో ఇద్దరు గొడవ పడ్డం. ఇంకా మమ్మీ అప్పుడు పక్కనే జింక్ గ్రౌండ్ ఉండేది. సో డాడీకి అప్పుడు చెప్పడం, జింక్ గ్రౌండ్ వేసేయండి, సమ్మర్ హాలిడేస్ కదా నేర్చుకుంటాడని. సో అప్పుడు డాడీ నన్ను తీసుకెళ్లి జింక్ గ్రౌండ్ లో వేయడం. ఇంకా స్లో అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే రన్నింగ్ అయినా ఇవేమైనా. అప్పుడు డాడీ కూడా స్పోర్ట్స్ ప్లేయర్, కబడ్డీ, రిటైర్డ్ కబడ్డీ అప్పుడు ఆడేవాళ్ళు. ఇంజురీ వల్ల మళ్ళీ ఆడలే. సో డాడీ కూడా ఇంట్రెస్ట్, వేరే పేరెంట్స్ తో కూర్చొని క్రికెట్ గురించి నేర్చుకోవడం. ఇంకా నేను కూడా బాగా ఆడడం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న జర్నీ. స్లోగా సమ్మర్ క్యాంప్స్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకా ఆల్మోస్ట్ రంజీ ట్రోఫీ నేను అండర్ స్టడీ దగ్గర నుంచి మీకు తెలుసు అన్న, విహారానికి తెలుసు. నేను అండర్-16 నుంచి ఆల్మోస్ట్ నేను అన్న క్యాప్టెన్స్ లో చాలా సార్లు ఆడాను. ఇట్స్ మై ప్లెజర్ అని అనుకోవాలి. ఇప్పటివరకు నేను ఒక్క పాయింట్, ఇప్పటివరకు ఆడిన అందరి క్యాప్టెన్సీస్ లో బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు విహారీ అన్న. ఎందుకంటే ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే ప్లానింగ్స్ అవన్నీ నెవర్ ప్లేడ్ ఎనీ. ఆఫ్ కోర్స్ ప్యాట్ కమిన్స్ కూడా, బట్ రంజీ ట్రోఫీలో నేను చూసిన దాంట్లో హీఈస్ ద బెస్ట్ అని అనుకున్నా. విహారీ కూడా చెప్తుండే ఎప్పుడు మంచిగా ప్రమోట్ చేయడం, నంబర్ 3 కూడా పంపించడం. అండ్ మస్తు ఎంజాయ్ చేసినారు అనుకుంటా కదా విహారీ క్యాప్టెన్సీలో. నా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్, డెబ్యూ మ్యాచ్ అప్పుడు అన్న వన్ డౌన్ వెళ్తాడు నంబర్ 3. సో నన్ను అప్పుడు వన్ డౌన్ ప్రమోట్ చేసి నేను ఆ మ్యాచ్, డెబ్యూ మ్యాచ్ 50 అనుకుంటా, 50+ విదర్భ పైన స్కోర్ చేశాను. అప్పుడు కొంచెం ప్రెషర్ లో ఉండే, ఎందుకంటే అన్న కూడా నాన్ స్ట్రైకర్ లో ఉన్నాడు. అండ్ కొన్ని డాట్ బాల్స్ పడడం, లైక్ అప్పుడే ఇంకా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. లైక్ లోవర్ లెవెల్ కి, లైక్ ఏజ్ గ్రూప్ లెవెల్ కి, ఇంకా అక్కడ ఆ లెవెల్ కి సమ్హౌ ఐ మేనేజ్ టు స్కోర్ 50 అప్పుడు. బట్ ఫస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ ఏజ్ గ్రూప్స్ అంతా బాగా అయిందన్న. యాక్చువల్లీ చెప్పాలంటే టూ గుడ్ అయింది. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ రంజీ ట్రోఫీ, అక్కడ చాలా రియల్ స్ట్రగుల్ అనేది ఫేస్ చేశా. రిగార్డింగ్ మై బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. ఐ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెన్. ఇట్లా అనుకునే లోపు మ్యాచెస్ అయిపోతూ వచ్చేవి. సో ఫస్ట్ ఇయర్ లో ఐ ఫెల్ట్ కన్సిస్టెన్సీ లేదు బౌలింగ్ లో. ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి, కానీ ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలియదు. నెక్స్ట్ ఇయర్ షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది, టైట్ అవ్వడం. సో అక్కడి నుంచి చాలా డిఫికల్ట్ అయింది. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. బట్ ఫస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ చూసుకుంటే మోర్ ఓవర్ టెక్నికల్ గా వెళ్ళిపోయాను, ఒక 2 ఫ్లాప్స్ రాగానే. సో అందులో నుంచి బయటికి రావడానికి టైం పట్టింది. ఇప్పుడు విహారాన్ని కూడా చెప్పేవాడు, ఇట్ టేక్స్ సమ్ టైమ్, అంత ఈజీ కాదు వచ్చి స్ట్రైట్ అవే నాక్ చేయాలంటే, ఇట్ టేక్స్ సమ్ టైం.
నేను కూడా నీ మీద ప్రెషర్ పెట్టాను, యూ ప్లే వాట్ ఎవర్ యూ వాంట్ అని. బట్ సెకండ్ ఇయర్ రంజీ ట్రోఫీ ఆడినప్పుడు స్లోలీ ఐ ఫెల్ యా ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ గేమ్, టెక్నికల్ వైస్ కాదు. యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ టు సర్వైవ్ దిస్, లైక్ సర్వైవ్ అన్నా లైక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా. సో సెకండ్ ఇయర్ ఐ వుడ్ సే బెటర్ దెన్ ఫస్ట్ ఇయర్. ఈవెన్ బౌలింగ్ కూడా సో ఆ బిలీవ్ అనేది తెలుసు లాస్ట్ ఇయర్ కూడా నువ్వు చాలా బాగా ఆడావు, వచ్చావు ఐపీఎల్లో. కానీ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. కానీ బౌలింగ్ లో కానీ లేకపోతే నీ బ్యాటింగ్ హిట్టింగ్ లో కానీ ఎస్పెషల్ గా చాలా చేంజ్ ఉంది. ఏం వర్క్ చేసావు? సింపుల్ అన్న, లైక్ ఫస్ట్ ఇయర్ ఆడినప్పుడు ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి డిఫరెన్స్ చూసింది ఏంటంటే ఆ సెల్ఫ్ బిలీవ్ అనేది లేదు. ఫస్ట్ ఇయర్ లో సెల్ఫ్ బిలీవ్ అనేది లేదు. ఆ కన్సిస్టెన్సీ, ఆబ్వియస్లీ రంజీ ట్రోఫీ అంటే హిట్టింగ్ దోస్ ఏరియాస్ కన్సిస్టెన్సీ అవన్నీ ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ లో ఐ స్టిల్ హ్యావ్ ద డౌట్ అనమాట. ఐ గాట్ సమ్ స్వింగ్, లైక్ స్వింగ్ తో వి మేనేజ్, లైక్ విజయనగరంలో కానీ సెమీ వికెట్స్ లో వి టుక్ వికెట్స్, బట్ కమింగ్ టు ఫ్లాట్ వికెట్స్ మళ్ళీ అక్కడ ఎక్స్ప్లోజ్ అవ్వడం. సో సెకండ్ ఇయర్ ఏమైందంటే ఆ బిలీవ్ అనేది వచ్చింది. లైక్ మీరైనా కొన్ని మీటింగ్స్ లో, ఎస్పెషల్లీ ఎంపీ మ్యాచ్ లో ఐ వుడ్ వాంట్ టు మెన్షన్, లైక్ మీరు చెప్పారు కదా అందరికీ ఆపర్చునిటీ రాదు, సో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. అంటే ఆ లోపల ఇన్నర్ ఫైర్ అనేది రాకపోతే బౌలింగ్ అనేది రాదు. ఎంపీ మ్యాచ్ లో మనం ఆడినప్పుడు ఆ ఇన్నర్ ఫైర్ ప్రతి ఒక్కరు, నాలో కానీ శశికాంత్ లో కానీ ఆ ఇన్నర్ ఫైర్ ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ ఆ లెన్స్, ఆ హిట్టింగ్ అవన్నీ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వచ్చేసింది. సో నాకేమనిపించింది అంటే ఆ ఫైర్ అనేది ఎప్పుడు ఉండాలి, సో ఎప్పుడు ఆ డల్ ఉండకూడదు అని ఐ ఫీల్ దట్. ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి మీరు అన్నట్టే కరెక్టే, లైక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఐ డోంట్ హ్యావ్ దట్ పవర్ అంత, ఓన్లీ అలాంగ్ ది గ్రౌండ్ ఉండేది, బట్ నాట్ దిస్ మచ్. ఫస్ట్ ఇయర్ సన్ రైజ్ ఆడుతున్నప్పటి నుంచి ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ మై డౌన్ స్వింగ్ అన్న. అండ్ ఆల్సో చిన్నప్పుడు ఐ వర్క్డ్ మోర్ ఆన్ షాడో ప్రాక్టీస్, అంటే ఎక్కువ చేసేవాడిని. అండర్ 16 లో ఒక 45 1 hour చేసేవాడిని. బట్ సమ్హౌ మధ్యలో అది మర్చిపోయానో మరి ఏమో తెలియదు, మధ్యలో ఆగిపోయింది. అండ్ కరెక్ట్ గా మధ్యలో సెకండ్ సీజన్ అప్పుడు స్టార్ట్ చేసా, లైక్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసా షాడో ప్రాక్టీస్ అనేది. అండ్ ఇంకా బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసా, వైజాగ్ లో అయినా అవ్వచ్చు, లేకపోతే అంటే మోర్ ఆఫ్ హిట్టింగ్ దట్ జిమ్ కానీ లేకపోతే పవర్ హిట్టింగ్ కానీ ఇవన్నీ షెడ్యూల్స్ అని ట్రైనింగ్స్ మార్చుకోవడం ఇవన్నీ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. యా, షోల్డర్ ఇంజురీ అన్నావు. యాజ్ ఏ క్రికెటర్ ఆల్రౌండర్ ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎలా వర్క్ చేస్తావు, నీ ఫిట్నెస్ మంత్ర అయ్యింది. ఫీల్డ్ లో కూడా ఎంత క్విక్ గా పరిగెత్తి ఆ బాల్ కట్ చేయడం కానీ అవన్నీ కూడా క్విక్ గా చేస్తావు కాబట్టి ఎనీ యంగ్స్టర్స్ కి నువ్వు ఏం టిప్స్ ఇస్తావు? ఇట్స్ నథింగ్ అన్న, ఇంతకు ముందు అంటే అంత ఐడియా ఉండేది కాదు, బట్ లేటర్ ఆన్ నేను యంగ్స్టర్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ గైడెన్స్. గైడెన్స్ లేకపోతే మీకు కూడా అర్థం కాదు, నాకు కూడా అప్పుడు అర్థం అయ్యేది కాదు. స్లోలీ నేను స్టేట్ మ్యాచెస్ అంటే నేను కొంచెం ఎర్లీగా రిప్రజెంట్ కొద్దిగా హైయర్ లెవెల్ ఆడడం వల్ల, లైక్ రంజీ ట్రోఫీ ఎవరు చేదేనా, సో ఆ ఆస్పెక్ట్ లో ఉండడం వల్ల నాకు మంచి ట్రైనర్స్ కానీ లేకపోతే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమి దొరికినాయి. బట్ చాలా మందికి ఆ అండర్ 16 ఏజ్ గ్రూప్స్ లో, అండర్ 14 ఏజ్ గ్రూప్స్ లో ఆ ప్రోగ్రామ్స్ రావు. సో ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆండ్రూ రస్సెల్ చూస్తారు, ఇప్పుడు మిమ్మల్ని అయినా చూసి ఆ మజిల్స్ ని చూసి ఓన్లీ మజిల్స్ ఉంటేనే కొట్టగలరు, సో అట్లా బిలీవ్ చేస్తారు. బట్ కంపేర్ టు స్పోర్ట్స్ అండ్ అంటే స్పోర్ట్స్ వర్కౌట్ ఇవన్నీ పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మజిల్. లైక్ మజిల్ కూడా ఆబ్వియస్లీ రసెల్ కి మజిల్ పవర్ ఇవన్నీ ఉంటాయి, బట్ యూ కెన్ సీ అట్ ద సేమ్ పాయింట్ హార్దిక్ పాయింట్ అని తీసుకోవచ్చు. పవర్ హిట్టింగ్ పవర్ అనేది చాలా బాగుంటది తన ట్రైనింగ్ లో కానీ ఏదైనా. సో నేను ఫస్ట్ లో అట్లనే అనుకున్నా, మజిల్స్ ఉంటే వీ కెన్ హిట్ బిగ్ స్కోర్స్, అది బిగ్ రన్స్, బిగ్ సిక్సెస్ అనుకున్నా. బట్ లేటర్ ఆన్ కొంచెం లాక్డౌన్ తర్వాత అనుకుంటా. కరెక్ట్ మెన్షన్ చేసిండు. క్రికెటింగ్ ఫిట్నెస్ అది ఇంపార్టెంట్, ఎండ్యూరెన్స్, జిమ్, పవర్ ట్రైనింగ్ చాలా కూడా వచ్చాయి కాబట్టి, సో అది బ్యాలెన్స్ అన్నమాట. యా, ఇప్పుడు SRH టీమ్ ఇన్సైట్ చెప్పు, ఎవరు తెలియదు. ఇప్పుడు SRH ఫ్యాన్స్ చూస్తుంటారు కదా, వాళ్ళ టీమ్ ఇన్సైట్ ఏం జరుగుతుంది టీమ్ లో, మీటింగ్స్ లో కానీ, డ్రెస్సింగ్ రూమ్ స్టోరీస్ కానీ, మ్యాచ్ గెలిస్తే ఎలా ఉంటది, మ్యాచ్ ఓడిపోతే ఎలా ఉంటది, మ్యాచ్ ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటది, ఎన్నిసార్లు కేక్ స్మాష్ అయినా నీకు? చాలా సింపుల్ అన్న, లైక్ అందరూ నాకు ఇదే క్వశ్చన్, లైక్ ప్యాట్ కమిన్స్ గురించి ఎక్కువ క్వశ్చన్ అనమాట. లైక్ ఏం చెప్తాడు ప్యాట్ కమిన్స్ టీమ్ మీటింగ్స్ లో, లైక్ ఏముంటది, వాట్స్ ద డిఫరెన్స్ అది అని. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అసలు జీరో ప్రెషర్ అన్న అందరికి ఎవరికి. మీరు ఫస్ట్ లో మేము బాగా ఆడాం, తర్వాత మధ్యలో కూడా బాగా ఆడలేదు, అప్పుడు కూడా వి డోంట్ హ్యావ్ ప్రెషర్, జీరో ప్రెషర్ ఎవ్రీ వన్. లైక్ అభిషేక్ శర్మ అయిండొచ్చు, ఇదే అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ కూడా ఆడాడు, లాస్ట్ ఇయర్ స్కోర్స్ రాలే, ఎందుకంటే లైక్ లాస్ట్ ఇయర్ హీస్ హ్యావింగ్ ప్రెషర్, నాన్ స్ట్రైకర్ లో వికెట్స్ పడిపోతుండే. ఈ ఇయర్ ఆ ప్రెషర్ లేదు, ఇద్దరికి బోత్ దే హ్యాడ్ ఫ్రీ హ్యాండ్.
అండ్ ప్యాట్ కమిన్స్ కూడా గేమ్ గురించి అంతగా లైక్ నువ్వు ఇలా ఆడు అలా ఆడు అని డిస్కస్ చేయడు. బికాస్ హీ నోస్ దట్ ఆల్రెడీ స్టేజ్ వరకు వచ్చారంటే దే నో హౌ టు ప్లే అకార్డింగ్ టు సిచ్యువేషన్. సో వాళ్ళకి వదిలేస్తాడు. పర్ఫామ్ చేయడం అది వేరు, బట్ ఆ క్యాప్టెన్సీ నుంచి ఆ ఫ్రీ హ్యాండ్ అనేది అందరికి రాదు. సో అది మేబీ మా టీమ్ కి ఎక్కువ యూజ్ అయింది. అండ్ ఆబ్వియస్లీ ఇస్తాడు బౌలర్స్ కి ఒకటే కొంచెం ప్రెషర్ ఉంటుంది అంతే, బ్యాట్స్మెన్ ఫ్రీ హ్యాండ్ అందరికి. సరే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ ఇన్సైట్స్ ఏముంటాయి అందరికీ తెలుసు, ఆన్ ద ఫీల్డ్ ఎలా ఉంటారు, ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, కేక్ స్మాష్లు ఉంటాయి, దాని తర్వాత చూస్తే టీమ్ మీటింగ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ప్యాట్ కమిన్స్ ఎలా మాట్లాడతాడు, డానియల్ విటోరీ ఎలా మాట్లాడుతాడు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేయి. యాక్చువల్లీ గెలిచినా ఓడిపోయినా దే యూస్ టు బి లైక్, గెలిస్తే ఒక సాంగ్ పాడతాం అన్న, ఆరెంజ్ ఆర్మీ అని ఒక సాంగ్ ఉంటది దట్ వి ఆల్ యూస్ టు సింగ్, ఒక హడిల్ అయ్యి చేస్తాము. గెలవకపోతే ఒక సాంగ్ ఉండదు, మిగతాదంతా రెగ్యులర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేకపోతే బెస్ట్ ఎఫర్ట్ ఆఫ్ ది మ్యాచ్ ఫీల్డింగ్ లో ఇవన్నీ ఒకరికి స్పెట్స్ ఇస్తారు. సో దే హ్యావ్ టు వేర్ ఫర్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఒక గోల్డ్ చైన్ లా మీరు చూసుంటారు, లైక్ రోల్డ్ గోల్డ్ అది. మధ్యలో రూమర్ కూడా వచ్చింది 95 lakhs అది ఇది అని, అందరూ వేసుకోవడానికి భయపడ్డారు, ఎవరైనా కోసేస్తారేమో మేడం అని. 95 lakhs అని రూమర్ ఒకటి వచ్చింది, అదంతా రోల్ గోల్డ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. సో అదొకటి, ఇంకా క్యాప్ ఇస్తారు ఫర్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్. సో ఇవన్నీ చాలా బాగుంటాయి, బూస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ లో, నాట్ ఎవ్రీ మ్యాచ్ బట్ ఫ్రీక్వెంట్ గా పెట్స్ అనేది తీసుకుంటున్నా. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంటది కదా యాజ్ ఎ ఫీల్డర్ గా. సో అంతే, ఇంకేం లేదన్నా, ఇంకా మిగతా అంతా రెగ్యులర్ గా ఉంటది. సో నితీష్ కుమార్ రెడ్డికి గో టు పర్సన్ ఓర్ యూనో సన్ రైజ్ హైదరాబాద్ టీమ్ లో ఎవరికైనా ఫస్ట్ నువ్వు అప్రోచ్ అవ్వాలంటే, ఎనీ హెల్ప్ కావాలంటే ఓవర్ దగ్గర వెళ్తావు? గో టు పర్సన్ అంటే మేబీ మురళీ సార్, ముత్తయ్య మురళీధర్ అని. సో అతను కొంచెం ఓల్డ్ స్కూల్ అయి ఉండొచ్చు, బట్ చాలా కొత్తగా ఏముండదు, బట్ ఓల్డ్ స్కూల్ లా ఉంటది, హార్డ్ వర్క్ గురించి కానీ మైండ్ సెట్ గురించి కానీ. సో అట్లా ఎవరైనా చెప్తే నాకు నచ్చుతుంది అనమాట. సో గో త్రూ పర్సన్ అంటే మురళీ సార్. ఈ ఐపీఎల్ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి అంటే 2 knocks గుర్తొస్తాయి. ఎప్పుడైతే టీం అండర్ ప్రెషర్ ఉందో, నువ్వు వెళ్ళి ఆ 2 half centuries సాధించడం, ఒకటి పంజాబ్ కింగ్స్, ఒకటి ఆర్ఆర్. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఎస్పెషల్గా, ఎందుకంటే నువ్వు అప్పుడే వచ్చావు టీంలోకి, ఎక్స్పెక్టేషన్స్ అంతగా ఉండవు, కానీ అది కొట్టకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఆడతావా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేసావు? యాక్చువల్లీ పంజాబ్ కింగ్స్ సిఎస్కే మ్యాచ్ మీద ఆల్మోస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందన్న ఫినిష్ చేసిన తర్వాత. అండ్ తర్వాత పంజాబ్ కింగ్స్ అంటే ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ద మోస్ట్ లైకింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు నాకు. ఎస్పెషల్లీ నేను ఎప్పుడైనా ఆడినప్పుడు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేశా, లైక్ ఇఫ్ ఎ టీమ్ స్కోరింగ్ 250 240 50-60 runs కొట్టడం కన్నా 10 for 3 20 for 4 అట్లా ఉన్నప్పుడు కమింగ్ దేర్ అండ్ టేకింగ్ టిల్ ద డెప్త్, అది సమ్వేర్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ వచ్చాను. యూనో లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లే లో ఆల్ అవుట్ వెళ్తారు, సో అది అందరికీ తెలుసు. అండ్ ఆబ్వియస్లీ యాజ్ ఎ క్రికెటర్స్ వీ నో దట్ ఎవ్రీ మ్యాచ్ దట్ డజంట్ వర్క్, అంటే హై పర్సెంటేజ్ రిస్క్ ఉంటుంది అండ్ ఇట్ డజంట్ వర్క్ ఎవ్రీ మ్యాచ్. అండ్ వాళ్ళ స్కోర్ వస్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు బిలీవ్ దట్ మేబీ నెక్స్ట్ మ్యాచ్ అయినా ఎప్పుడైనా కొలాప్స్ అవుతుంది, ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ఆ విజువలైజేషన్. ఏదైతే షాడో ప్రాక్టీస్ అన్నా యూస్ టు విజువలైజేషన్ అట్ దట్ సిచ్యువేషన్ అనమాట. సో మేబీ అది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ డెంట్ గోట్ పానిక్ అవ్వలే. ఐ వాజ్ లైక్ ఆల్రెడీ బీన్ రెడీ ఫర్ ద సిచ్యువేషన్. సో పంజాబ్ ఇన్నింగ్స్ ఆ మ్యాచ్ రాగానే ఆఫ్ కోర్స్ న్యూ బాల్ హర్షదీప్ సింగ్ వేస్తున్నప్పుడు న్యూ వికెట్ ఎవరికి తెలియదు ఎలా బిహేవ్ చేస్తుందో, అండ్ బోత్ వే స్వింగ్ అవుతున్నప్పుడు ఐ థాట్ లైక్ ఫాస్ట్ బౌలర్స్ కి సింపుల్ ప్లాన్ పెట్టుకున్నా, ఫాస్ట్ బౌలర్స్ కి లెట్స్ జస్ట్ డిఫెండ్ దెమ్, సింగిల్స్ వస్తే ఓకే, లూజ్ బాల్స్ వస్తే వెల్ అండ్ గుడ్, స్పిన్నర్స్ వస్తారు వీ కెన్ అటాక్ దెమ్ అని అనుకున్నా. అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ఆన్ మీ ఫాస్ట్ బౌలర్స్. అప్పుడు దట్స్ వేర్ వెన్ ఐ గాట్ రబాడా పుల్ షాట్ కానీ అప్పుడు యాక్సిలరేట్ స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు ఓవర్ కోసం వెయిట్ చేస్తున్నారు, బ్రార్ వచ్చాడు. అండ్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ గేమ్ లాస్ట్ వరకు తీసుకెళ్తే సమ్హౌ ఆ ప్రెషర్ వాళ్ళ మీద షిఫ్ట్ అయ్యి మనకి ఒక పాయింట్ లో లీక్ అనేది ఉంటది అని బిలీవ్ చేస్తా. బట్ ఏంటంటే చాలా మంది లాస్ట్ వరకు తీసుకెళ్లకుండా, అరే నా స్ట్రైక్ రేట్ కిందకి వెళ్ళిపోతుంది, 20 balls 17 ఉన్నాను, లేకపోతే 15 balls 20 ఉన్నాను,
ఇక్కడ అవుట్ అయిపోతే స్ట్రైక్ రేట్ నాది ఉండదు అని ఆలోచిస్తారు. బట్ నేనేం బిలీవ్ చేస్తా అంటే అఫ్ కోర్స్ లైక్ లాస్ట్ వరకు తీసుకెళ్తే మేబీ దేర్ విల్ బి స్కోప్ లైక్ టీమ్ ని విన్ చేయించడానికి. దెర్ విల్ బి పాయింట్ వేర్ వాళ్ళ ప్రెషర్ లోకి వెళ్ళి మనకి లూజ్ బాల్స్ రావడం. ఎగ్జాక్ట్లీ అదే అయ్యిందని చెప్పొచ్చు. బ్రార్ ప్రెషర్ లోకి వెళ్ళాడు ఆ ఓవర్, ఎప్పుడైతే స్విచ్ ఇట్ ఆడినప్పుడు ఇంకా హీ గాట్ నో ఆప్షన్. మళ్ళీ యార్కర్ రేట్ ట్రై చేశాడు, లో ఫుల్ టాస్ అయ్యింది. సో దట్ ఆల్ వర్క్డ్ అని చెప్పాలన్న. సేమ్ యాజ్ ఆర్ఆర్ మ్యాచ్ లో కూడా సేమ్ అట్లనే అయింది. హర్ప్రీత్ బ్రార్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు. అండ్ కగిసో రబాడ్ ఆ సిక్సర్ కూడా బౌన్సర్ ది టూ మచ్ ఉండే. అండ్ ఆర్ఆర్ తోటి కూడా స్పిన్నర్స్ ఓవరు మామూలు స్పిన్నర్స్ వాళ్ళు చహల్ వేస్తుండే, దాని తర్వాత అశ్విన్ వాళ్ళని అయితే చెప్పి సిక్సెస్ కొట్టినావు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అయింది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండే నీ మీద స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. హార్దిక్ పాండ్యాతో పోలుస్తున్నారు, విచ్ ఈస్ రైట్. ఎందుకంటే ఇండియాలో ఆ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత ఫేమ్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ మనీ కూడా వస్తుంది. ఆ లైమ్ లైట్ లో ఉన్నావు, ఎలా హ్యాండిల్ చేస్తావు ఇవన్నీ? ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే అన్న, వర్కింగ్ ఆన్ మై షోల్డర్ యాక్చువల్లీ. సో అది వన్స్ సెట్ అయిపోతే ఐ వాంట్ టు వర్క్ మోర్ ఆన్ మై బౌలింగ్. బ్యాటింగ్ లో ఐఎమ్ కాన్ఫిడెంట్ వెల్ ఎనఫ్ ఐపీఎల్ స్టేజ్ లో. అండ్ కమింగ్ ఏదొచ్చినా, ఏ ఛాలెంజెస్ వచ్చినా ఐ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దట్ అని దట్ కాన్ఫిడెంట్ ఉంది. బట్ బౌలింగ్ లో ఐ వాంట్ టు ఫోకస్ మోర్. లైక్ ఈవెన్ భూవీ భాయ్ తో ఇంకా ప్యాట్ కమిన్స్ తో కూడా మాట్లాడా బౌలింగ్ గురించి. దే ఆర్ లైక్ యు గాట్ ద బెస్ట్ స్లోవర్ బౌన్సర్ అండ్ బెస్ట్ స్లోవర్స్. లైక్ అందరూ అట్లీస్ట్ లోడింగ్ లో అయినా ఎక్కడైనా తెలుస్తూ ఉంటది, బట్ యోవర్స్ విల్ బి నాది సేమ్ ఉంటది. సేమ్ బాల్ తో సేమ్ స్లోవర్స్ ఉంటాయి. సో భూవీ భాయ్ అంటాడు, నాకు ఐ డెంట్ గాట్ ద బెస్ట్ స్లోవర్ బౌన్సర్ బట్ యూ గాట్ ద స్లోవర్ బౌన్సర్. ఒక యార్కర్ అనేది నువ్వు ఇంప్రూవ్ విల్ బి అ గుడ్ ఆల్రౌండర్. సో ఆ విల్లింగ్నెస్ అనేది రావాలి. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ఆ యార్క్ అనేది ఒకటి అచీవ్ చేస్తే అండ్ హిట్టింగ్ దట్ మేబీ ఇంకో 3-4 kmph ఇంక్రీజ్ అయితే బౌలింగ్ లో ఐ విల్ బి డెఫినెట్లీ మేకింగ్ ఇట్ టు ఇండియా ఆర్ లైక్ అప్పుడు మెయిన్గా పేస్ గురించి మాట్లాడావు కాబట్టి ఆశీష్ కూడా ఆల్రౌండర్ ఉండే, కానీ పేస్ ఇంప్రూవ్ చేసుకోవాలని మాట్లాడావు. కమెంట్స్ ఇంకా భూవీ ఏమైనా చెప్పారా దీని గురించి, పేస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని? భూవీ భాయ్ ఏం చెప్పాలి, భూవీ భాయ్ ఏం బిలీవ్ చేస్తాడంటే ఎంత పేస్ ఉన్నా ఇట్ విల్ బి ఏరియాస్ మీరు లైన్ వేయకపోతే, ఏరియాస్ వేయకపోతే ఇట్ వోంట్ బి వర్కింగ్. బట్ ఆబ్వియస్లీ పేస్ అనేది ఉంటే ఇట్స్ అడ్వాంటేజ్. బట్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. తర్వాత పేస్ కోసం వెళ్ళు. చాలా మంది పేస్ కోసం వెళ్ళి దే విల్ మిస్ దర్ కన్సిస్టెన్సీ అని చెప్పాడు. అండ్ బెస్ట్ వే ఏమని చెప్పాడంటే ట్రైనింగ్ లో వర్క్ ఆన్ మోర్ యువర్ బౌలింగ్ యాక్షన్స్ లో కానీ, లేకపోతే అట్లా పవర్ ట్రైనింగ్ లో కానీ అట్లా మార్చు. You might get that power in your bowling, but don't go over pace వెళ్ళాలని ఆలోచించకు. జస్ట్ ఫోకస్ ఆన్ యర్ కన్సిస్టెన్సీ. అండ్ ఆ యార్కర్స్ గురించి కూడా ఒక మంచి పాయింట్ చెప్పాడు యాక్చువల్. లైక్ ఏదైతే ఫినిష్ హీ సెడ్ దట్ డేస్ బౌలర్స్ కి ఏదైతే రెడ్ బాల్ బౌలర్స్ కన్సిస్టెన్సీగా హిట్ చేస్తారో దే కెన్ అచీవ్ గుడ్ యార్కర్స్ అని చెప్పాడు. వై అనేది కూడా ఏం చెప్పాడంటే బికాస్ దే ఫినిష్ వెల్. ఈవెన్ సందీప్ శర్మ చూడొచ్చు, భూవీ భాయ్ చూడొచ్చు, వీళ్ళందరూ లైక్ లీన్ ఉంటారు ముందుకి. చాలా మంది ఏంటంటే వెనక్కి ఉండి వేయడం వల్ల దే మైట్ మిస్ దేర్ యార్కర్స్ అనమాట. ఈ సైడ్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫినిష్ ఫర్ దట్ యార్కర్స్. ముందు నుంచి ఫినిష్ చేయాలి అని చెప్తున్నాడు. సో మేబీ ఇప్పుడు ఆ రికవరీ నుంచి అయిపోయిన తర్వాత ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ మై ప్రాక్టీస్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అది నా ఫ్యూచర్ నెక్స్ట్ ప్లాన్స్ అది ఉంది అన్న. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మనకు తెలుసు ఎలా అయితే ఆడతారో, మోస్ట్ డేంజరస్ బ్యాటర్స్. పవర్ ప్లేలో బౌలింగ్ వేయడానికి అందరు కూడా భయపడతారు. సో ఐఎమ్ షూర్ నెక్స్ట్ సెషన్ లో నువ్వు కూడా బౌలింగ్ వేసింటావు. ఇద్దరు కూడా నువ్వు ఎలా ఉండే ఆ బ్యాటిల్ ఎవరు గెలిచారు ఎక్కువ? యాక్చువల్లీ అభిషేక్ శర్మకి నాకు చిన్న బ్యాటిల్ అవుతుంది. ఎప్పుడు బ్యాటిల్ అవుతూ ఉంటది. వాడు నేను ఫీల్డ్ ఓపెనర్స్ లో వేసినప్పుడు నేను ఫీల్డ్ చెప్తాను, 2 ఫీల్డర్స్, మిగతా ఫీల్డర్స్ వాడు చెప్తాడు, నేను చెప్తాను. అండ్ దానికి అకార్డింగ్ వేస్తాం అనమాట ఓపెనర్స్ లో. అండ్ అవుట్ అయితే ఆడుకోవడం వాడిని, లేకపోతే వాడిని అనుకుంటున్నప్పుడు వాడు నన్ను ఆడుకోవడం అట్లా అవుతూ ఉంటది. మ్యాక్స్ ఒప్పుకోడు, తీసుకెళ్ళేలో క్యాచ్ వెళ్ళినా కూడా ఒప్పుకోడు. దానికి ఒక ఎంపైర్ ని పెట్టి ఆర్గ్యూ చేసుకుని అన్ని అవుతూ ఉంటాయి. సో అదొక ఫన్ మూమెంట్. బట్ బౌలింగ్ టు అభిషేక్ శర్మ అని ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. బికాస్ ఇమెన్స్ పవర్. ఐ డోంట్ నో వేర్ హీస్ గెటింగ్ ద డౌన్ స్వింగ్ మరేమో కానీ ఇమెన్స్ పవర్ అవుతుంది తన దగ్గర. అదంతా సరే కానీ ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ తో ఒక రన్నింగ్ ఛాలెంజ్ అయింది. ఏదో నేనే ఫాస్ట్ అన్నావు, మరి ఏమైంది అక్కడ? వీడియోలో క్లియర్ గా కనబడింది నువ్వు ఓడిపోయినట్టు. ప్రూఫ్ లో మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సెకండ్ రన్ పరిగెడుతున్నప్పుడు ఐ జస్ట్
స్లిప్ అయ్యాను, రైట్ లెగ్ స్లిప్ అయింది. Reasons. రీజన్స్ అని చెప్పట్లే. మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ బీట్ హిమ్. నాకు ఇప్పటికీ ఆ బిలీవ్ అనేది ఉండే ఐ విల్ బీట్ హిమ్ అని. అది జస్ట్ ఆ స్లిప్ అవ్వకపోతే ఇంత ఎడ్జ్ లోనే ఐ వుడ్ హావ్ కమ్. బట్ ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ బీట్ హిమ్ ఫర్ షూర్. సో అక్కడైతే అలా జరిగింది. దాని తర్వాత అబ్దుల్ సమద్ అదే జంప్ ఛాలెంజ్ కూడా ఏదో చేశారు, అక్కడైతే నువ్వే గెలిచావు. ఓకే, హైట్ జంప్ లో తను ఏమన్నాడంటే, యాక్చువల్లీ తను 6 years వాలీబాల్ ఆడాడంట. సో కాన్ఫిడెంట్. యాక్చువల్లీ వీడియోలో అదంతా చెప్పలేదు, అదంతా పెట్టలేదు. హీ సో కాన్ఫిడెంట్ అనమాట. 10,000 బెట్ చేసుకుందాం, చూసుకుందాం, అది ఇది అని ఎక్కువ మాట్లాడాడు. ఐ వాస్ కాన్ఫిడెంట్ ఆన్ మై జంప్. బట్ నేను వాడు అంతా చెప్పేసరికి నిజంగానే జంప్ చేస్తాడేమో అనుకున్నా. అండ్ ఇప్పుడు విన్ అయిన తర్వాత కూడా ఈ 10,000 బెట్ కూడా ఇవ్వలేవా? నేను అడగలేదు, ఇంకంటే జస్ట్ ఫన్ కోసమే కదా అని చెప్పి. ఇంకా సరే, ఇప్పుడు దాకా మాట్లాడాము. ఇప్పుడు నేను చెప్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నితీష్ తోటి. చిన్నపిల్లడప్పుడు వచ్చాడు, 16-17 years ఉన్నప్పుడు వచ్చాడు. స్టార్టింగ్ లోనే ఆపర్చునిటీస్ దొరికింది. అప్పుడు పార్ట్నర్షిప్ కూడా, ఫస్ట్ పార్ట్నర్షిప్ మా ఇద్దరే తన కెరియర్ లో. అంటే రంజీ ట్రోఫీలో నెంబర్ 3, నెంబర్ 4, తన నెంబర్ 3 వెళ్ళడం, నేను నెంబర్ 4 విదర్భ తోటి ఏదైతే చేజ్ గురించి మాట్లాడాడో అప్పుడు ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అయింది. తన లాస్ట్ పార్ట్నర్షిప్ నాకు ఆంధ్రాకి కూడా నితీష్ తోటే నెంబర్ 3 వెళ్ళాడు. కానీ వాళ్ళకి ఓడిపోయాం ఎంపీ తోటి. కానీ ఓవరాల్గా ఒక మంచి ప్లేయర్ గ్రూమ్ అయ్యాడు. ఇక్కడ నుండి ఇండియా కూడా ఆడాలని కోరుకుంటున్నా. సో ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మొన్న చాలా కాంట్రవర్సీ అయింది, ధోని విరాట్ అది అయింది కాంట్రవర్సీ. అసలు నువ్వేం చెప్దాం అనుకున్నావు, ఎలా పోర్ట్రే అయింది నీ మాటల్లో ఒకసారి చెప్పు. అన్న వైరల్ అయితే అయింది, నేను చూసాను. అండ్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏబీ డేవిలియర్స్ అండ్ విరాట్ భాయ్ 2 different గేమ్ స్టైల్స్ కదా, వాళ్ళ గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. బట్ మాహీ భాయ్ ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఐ బిలీవ్ దట్ మాహీ భాయ్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ యూనిక్ టాలెంట్. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. వై హీ బికేమ్ ఛాంపియన్ అని నా పర్స్పెక్టివ్ వీలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. బికాస్ హీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ కదా, సో దాని గురించి అడ్రస్ చేద్దాం అనుకున్నా. మేబీ నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ లో తప్పే ఉండొచ్చు, నేను చెప్పిన చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ రాంగ్ కంపారిజన్ కూడా ఉండొచ్చు. బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్ అన్న. మీకు కూడా తెలుసు డొమెస్టిక్ లో హౌ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ అని. సో నా ఇంటెన్షన్ అయితే అది కాదు, రాంగ్ వేలో పోర్ట్రే అయింది. మరి నితీష్, మీ ఇంటోలు ఎలా తీసుకున్నారు? ఏమైనా ఎఫెక్ట్ అయిందా వాళ్ళకి? అన్న పర్ఫార్మెన్స్ బేస్డ్ లో అయితే వస్తుంది అనుకున్నా. బ్యాక్ ఫేస్ లో ఉన్నప్పుడు, ఫ్లాప్స్ అయినప్పుడు నెగిటివిటీ వస్తుంది అని అనుకున్నా. బట్ అడ్మైర్ చేసే మాహీ బాయ్ మీద రాంగ్ వేలో పోర్ట్రే అయ్యి అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను అడిగితే అఫ్ కోర్స్ ఇట్ హర్టింగ్ గా ఉంటుంది రాంగ్ వేలో పోర్ట్రే అయినందుకు. బట్ మోర్ దెన్ మీ, నాకు సోషల్ మీడియా ఎలా ఉంటుందో తెలుసు, నెగిటివిటీ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో. బట్ మోర్ దెన్ మీ ఎక్కువ సఫర్ అయిందంటే లైక్ మై పేరెంట్స్. బికాజ్ వాళ్ళకి తెలియదు సోషల్ మీడియా ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ కామెంట్స్ ఇవన్నీ రావడం అండ్ ఫ్యామిలీ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవడం, మెయిన్లీ మై ఫాదర్. బికాస్ అక్కడ కామెంట్స్ లో మోస్ట్లీ మా సిస్టర్ అండ్ మమ్మీ మీద వచ్చింది. సో ఫాదర్ ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. దానికే ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అంతే. బట్ నేను వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ థింగ్స్ విల్ గో అని చెప్పాను. బట్ నౌ దే ఆర్ ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. రాకెట్ నితీష్. Subscribe to Cricket OTT for latest updates and reviews on OTT.